హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఇవి లాస్ట్ 2 years నేను చేసుకున్న నా వరలక్ష్మి వ్రతం పూజ పిక్చర్స్. ఈ ఇయర్ వచ్చేసి వరలక్ష్మి వ్రత పూజ ఎలా చేసుకున్నానంటే ముందు రోజే క్లీనింగ్ చేసేసుకున్నాను పూజా గది పూజా మందిరం. ఆ తర్వాత డెకరేషన్ చేయటం స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ డెకరేషన్ వచ్చేసరికి ఇంట్లోనే ఉన్న డెకరేషన్ ఐటమ్స్తో సింపుల్గా డెకరేషన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా అలా స్టార్ట్ చేసి డెకరేషన్ చేసేసుకున్నాము. ఆ డెకరేషన్ తర్వాత పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసి ఇంకా క్లీన్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ క్లీనింగ్. ఇంకా పూజా గది ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా సింపుల్గా ఇంట్లోనే ఉన్న హ్యాంగింగ్తో డెకరేట్ చేసాము. ఆఫ్టర్ క్లీనింగ్ అండ్ డెకరేషన్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసి పెట్టుకున్నాం అనమాట. పీఠాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో దట్ ఏంటంటే నెక్స్ట్ డేకి హడావిడి అవ్వకుండా ఏం మర్చిపోకుండా ఉంటామని. పూజకు కావాల్సిన సామాన్లు వచ్చేసరికి పూలు, గాజులు, పసుపు, కుంకుమ, వక్కలు, రిటర్న్ గిఫ్ట్, బ్లౌజ్ పీసెస్, మామిడి ఆకులు, తమలపాకులు, అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి కొత్త చీర, బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, అమ్మవారి ఫేసు, అమ్మవారికి కట్టడానికి బ్లౌజ్ పీసు, అలంకరించడానికి మాల, పెద్ద దీపపు కుందులు, పసుపు, కుంకుమ, వత్తులు, అక్షంతలు, గంధము, కర్పూరం, అగరబత్తీలు, కుందులు, కలసం చెంబు, ఉద్దరిని, హారతిచ్చేది, గంట అండ్ నా దగ్గర లక్ష్మీదేవి దీపం ఉంది, అది కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా వ్రతం బుక్. సో లాస్ట్ 2 years ఇదే యూజ్ చేశాను. ఈ ఇయర్ కూడా ఇదే యూజ్ చేసి చేసుకుందామని అది పెట్టుకున్నాను. ఆ తర్వాత 5 రకాల పండ్లు, కొబ్బరికాయలు, 2 కొబ్బరికాయలు, ఒకటి కలసంలోకి ఒకటి అమ్మవారికి కొట్టడం కోసం పెట్టుకున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ బిఫోర్ డే. ఫ్రైడే రోజు పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత మొదట ప్రసాదాలు చేయటం మొదలుపెట్టాము. 9 రకాల ప్రసాదాలు చేసుకున్నాము. ఇంకా అత్తయ్య ఇంటి ముందు ముగ్గు వేశారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మామిడితో తోరణాలు కట్టి గజమాల ఉంటే గజమాల వేశారనమాట. డోర్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్లో ఇలా వినాయకుడు ఉర్లీ సెటప్ చేసుకున్నాము. మా ఇంట్లో ఎప్పుడు ఈ వినాయకుడు ఉర్లీ సెటప్ ఉంటుంది. బట్ ఉర్లీలో ఆల్ ద టైం పూలు ఉండవన్నమాట. అప్పుడప్పుడు ఉంటాయి. ఈరోజు పూజ గదా పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అత్తయ్య తులసమ్మ పూజ చేశారు. నేను ఇంకా వచ్చేసి రెగ్యులర్ పూజా మందిరంలో ఫస్ట్ దీపం వెలిగించేశాను. ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేశాను. ఆ తర్వాత పళ్ళెంలో బియ్యం పోసాను. 3 లేదా 5 గుప్పళ్ళు వేసుకోవచ్చు. నేను 5 గుప్పళ్ళు వేసాను. ఆ తర్వాత కలసం చెంబుకు పసుపు రాసి బొట్లు పెట్టి వాటర్ వేసాను. ఆ వాటర్లో పసుపు, కుంకుమ, కాయిన్స్, పూలు, మామిడాకులు వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. సో కొబ్బరికాయ నానబెడితే పసుపు రాయటం ఈజీ. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ కొబ్బరికాయకి కట్టేసి అలా చూపిస్తున్నట్టు స్థాపించుకోవాలి. ఆ తర్వాత శారీని వన్ ఆఫ్టర్ ద అదర్ అట్లా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇంకా పిన్ పెట్టుకోవాలి. ముందు రోజు అయితే 2 pins పెడతాను, మిడిల్లో, లాస్ట్లో. ఇప్పుడే కట్టేస్తాను కదా అని చెప్పి చివరిలో పిన్ పెట్టాను అనమాట. సో ఇంకా తీసుకెళ్ళి అమ్మవారికి కట్టేశాను. అమ్మవారి నెక్ దగ్గర పిన్ పెట్టేసి కుర్చీలు అలా పక్కకు తీస్తే నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత రూపు ఏర్పాటు చేసుకున్నాను. దారం 5 పోగులు పోసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. గౌరమ్మని చేసి పెట్టుకున్నాను. పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అమ్మవారిని అలంకరించేశాను. ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత పూజ ప్రారంభించాను. ఇంకా ముందు చెప్పాను కదా, అదే బుక్ యూజ్ చేసి వ్రతం చేసుకున్నాను అనమాట. వ్రతంలోనే తోరం ఎలా చేసుకోవాలో వస్తుంది. అలా తోరం చేసేసి వ్రతం అక్కడ చెప్పినప్పుడు కట్టుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చేసి పూజ ముగించాను. ఈ సంవత్సరం ఇలా నా వరలక్ష్మి వ్రత పూజ కంప్లీట్ అయ్యింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ పూజ. ఇంకా ఈ వీడియోస్ అన్నీ అమ్మవారిని తీశాను. తెలిసిందే కదా, పూజకు ముందే ఎంత పని ఉంటుందో పూజ తర్వాత కూడా అంతే పని ఉంటుంది. సో ఇంక ఇవన్నీ మంచిగా శుభ్రం చేసేసి నెక్స్ట్ ఇయర్ కోసం దాచిపెట్టేశాను అనమాట.